హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు, మంత్రితో ఉద్యోగుల భేటీ, అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తుపై కీలక పరిణామం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది మంది ఉద్యోగులను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రభావంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా అయితే మారింది. ఇందుకు సంబంధించి ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖల్లోకి తీసుకోవాలి అన్న ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించింది. అయితే ఇప్పటికీ సుమారు 40,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగా ఉండటంతో వారిని ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో విలీనం చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏపీ అసెంబ్లీలో ఈ అంశంపై కీలక ప్రకటన చేయనుంది. దీనికి సంబంధించి ముందుగా ఫిబ్రవరి 17న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వారి భవిష్యత్తుపై సూచనలు, వినతులను స్వీకరించనున్నారు. అనంతరం మంత్రి ఈ అంశంపై ఒక నివేదికనైతే ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనున్నట్లుగా సమాచారం. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు దీని ద్వారా కొంతవరకు భరోసా లభించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తే వేలాది మంది ఉద్యోగులకు ఊరట లభించే అవకాశం ఉంది.